ఎక్స్పెక్టేషన్ చేసినంత లేదు నా యావరేజ్. ఎందుకు స్టోరీ లేదు. అవునా? లాగా ఫుల్ లాగ్. నో సాంగ్స్ లేవు, ఫైట్స్ లేవు, ఒకే ఒక ఫైట్ ఉంది. ఓకే. పర్ఫార్మెన్స్ ఎట్లుంది? హీరో పర్ఫార్మెన్స్ బాగుంది, హీరోయిన్ బాగాలేదు. హీరోయిన్ బాగాలేదా? తన పాటలో డాన్స్ బాగా చేసింది గిరగిరాకి. పర్లేదన్న, యావరేజ్. అవునా? ఇంకెవరు మిగతా యాక్టర్స్ ఎవరు ఉన్నారు పర్ఫార్మ్ చేసిన బాగా? విలన్ కానీ అట్లా విలన్ ఎవరు లేరు. ఆ బ్రిటిష్ అంటే ఫుట్బాల్ ఉంటుంది అనుకున్నా కానీ ఫుట్బాల్ మ్యాచ్ అస్సలు లేదు, ఒకే ఒక మ్యాచ్ ఉంది. అవునా? అంటే ఏంటి ఎంగేజింగ్ గా అంటే చాలా లాగ్ అనడానికి కారణము కథ అలా ఉంది. స్టోరీ లేదు, ఓన్లీ ఫుట్బాల్ మ్యాచ్ కోసం వెళ్ళారు. ఫుట్బాల్ మ్యాచ్ వల్ల అంత స్టోరీ లాగ్ చేసినారు, ఎక్స్టెండ్ చేసినారు. పోనీ ఆ సెట్లు కానీ ఆ బ్యాక్గ్రౌండ్ తీసుకొచ్చాడా? లేదు, తీసుకొని రాలేదు. లేదా? అంటే అంతేం లేదు, జస్ట్ రోషన్ కోసం వెళ్ళొచ్చు అంత సినిమాకి. చూడొచ్చు ఒకసారి చూడొచ్చు. బాగుంది. ఎలా చేశాడు రోషన్ బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది. కొద్దిగా స్లో అంటున్నారు సినిమా, కొంచెం ల్యాగ్ ఉంది, అయినా కానీ పేట్రియాటిక్ కొంచెం బాగుంది. పేట్రియాటిక్ ఫీలింగ్ వస్తుందా? వస్తుంది, లైట్ గా వస్తుంది. అవునా? అంటే రోషన్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు చాలా మంచి సినిమా చేస్తాను అని చెప్పి. అంటే తన ప్లస్ 50-50 అంటే తన ప్లస్ అవుతుంది అట్లీస్ట్. లుక్స్ పరంగా బాగుంది, కొంచెం బాగా చూపించాడు. పాటలు ఎలా ఉన్నాయి? మీకు చెప్పారు ఒక పాట బాగుంది, గిరగిర, ఆ పాట బాగుంది. అది మనకు తెలిసిన పాటే. బీజం బాగుంది. చూడొచ్చు ఒకసారి. వన్ టైం వాచబుల్. మూవీ పడుకోండి. బాగుంది బ్రో, కథ బాగుందా? కథ బాగుంది, మైకేల్ క్యారెక్టర్ గుర్తుండిపోతుంది, యాక్టింగ్ బాగుంది బాగా. అంటే శ్రీకాంత్ గారి పేరు నిలబెట్టాడు ఖచ్చితంగా. మార్క్ ఉంది సినిమాలో. కథ రాలేదని ఇప్పుడు వచ్చింది కానీ ఇది బాగానే ఉంది, ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ ఉంది. 1948. ఎస్ ఏంటి హైలైట్స్ సినిమాకి? బాగుంది సినిమా, చాలా బాగుంది, ఎక్సలెంట్. స్వాతంత్రం గురించి చాలా ఎక్సలెంట్గా చెప్పినారు. సినిమా గురించి చాలా బాగుంది, ఎక్సలెంట్. రోషన్ ఎలా చేశాడు యాక్టింగ్? ఎక్సలెంట్. అవునా? సీనియర్ నటుడితో సమానంగా ఆ రేంజ్లో నటించినాడు. సో నాన్నకి ఏం తగ్గలా అయితే? తగ్గలేదు, ఎక్సలెంట్, బాగా నచ్చింది నాకు. మిగతా హీరోయిన్ కానీ మిగతా వాళ్ళు ఉన్నా? హీరోయిన్ కూడా బాగా నచ్చింది, ఆమె బాగా నటించింది సార్. అవును సార్. పాట ఎలా ఉందన్నా? గిరగిర పాట ఎక్సలెంట్. అదే మొత్తానికి సినిమా మొత్తానికి పాట ఎక్సలెంట్. మెయిన్ హైలైట్ చెప్పండి. అవును సార్. యాక్షన్ ఏమైనా చేశాడా? ఫైట్లు ఏమైనా చేశాడా? ఎక్సలెంట్ సార్. అసలు లాస్ట్ ఫైట్ ఇంకా ఎక్సలెంట్, చెప్పలేదు. ఎక్కడ బోర్ కొట్టలేదు? ఎక్కడ బోర్ కొట్టలేదు, ఇంట్రెస్టింగ్, బాగుంది. పర్లేదు బ్రో, పర్లేదు. చూడొచ్చా? ఓకే, వన్ టైం వాచ్. పర్ఫార్మెన్స్ ఎట్లుంది రోషన్? రోషన్ పర్ఫార్మెన్స్ హైలైట్. బాగుంది బ్రో. బాగుందా? బాగుంది. వచ్చిందా నీకు? అంటే ఏంది కథ బాగుందా? యాక్టింగ్ బాగుందా? కథ బాగుంది, చాలా బాగుంది. రోషన్ ఎలా చేశారంటే? రోషన్ యాక్టింగ్ చేసినారు, బాలీవుడ్ హృతిక్ రోషన్. రోషన్ మంచి హిట్ కొట్టినాడు, కాకపోతే స్టోరీలో కొంచెం దమ్ము లేదు, కొద్దిగా ల్యాగ్ ఉంది. ఓవరాల్గా అయితే సినిమా బాగుంది. ఆ గిరగిర పాట అయితే అదిరిపోయింది. సినిమా అయితే ఖచ్చితంగా చూడాల్సిన సినిమానే, కాకపోతే కొద్దిగా స్లోగా నడుస్తుంది స్టోరీ. చూడాల. సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది నా. రోషన్ హిట్ పడింది. ఆమె కూడా బాగుంది నా, హీరోయిన్ కూడా బాగా చేసింది. మెయిన్గా మనం ఇక్కడ చెప్పాల్సింది ఏమంటే, ఒక పల్లె వాతావరణంలో అప్పుడులో 1947లో ఆ టైంలో ఆ బ్యాక్డ్రాప్ స్టోరీ కొంచెం స్లోగా నడిపించినాడు, అదే ప్రాబ్లం. సినిమా అయితే సూపర్గా ఉంది. రోషన్ అయితే కన్నా ఆయన కొన్ని సందర్భాల్లో 2-3 రకాలుగా అనిపిస్తున్నాడు. టైటానిక్ సినిమాలో జాక్ లాగా ఉన్నాడు ఒక సందర్భంలో, ఇంకో సందర్భంలో వచ్చేసి ఆయన లుక్స్ అవి ఇవి గుడుంబా శంకర్లో పవన్ కళ్యాణ్ లాగా అనిపిస్తున్నాడు. చాలా బాగుంది అన్న. రోషన్ అయితే ఇంకో రకంగా హృతిక్ రోషన్ లాగా కూడా ఉన్నాడు. మన తెలుగు ఇండస్ట్రీలో దొరికిండే అదే తక్కువ మంది హీరోల్లో ఒక వజ్రం లాంటి రోషన్ బాబు. చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాడు రోషన్. ఇంకోటి ఏమంటే, నా తండ్రికి తగ్గ తన్నయుడు అంటారే చరణ్ బాబు తర్వాత మళ్ళీ రోషన్ బాబే. మొన్న రామ్ చరణ్ అన్న కూడా చెప్పినాడు కదా, మంచి హిట్ పడాల రోషన్కి. నిజంగా చెప్పాలంటే నేను ఒక 3 మార్క్స్ వేస్తా సినిమాకి. అయితే మంచిగా ఉంది సినిమా. అవుట్ ఆఫ్ 5 3 మార్క్స్ వేస్తా. సినిమా అయితే సూపర్గా ఉంది. స్టోరీ కొద్దిగా స్లోగా, డైరెక్టర్లో కొంచెం లోపము. మంచి స్టోరీనే, కాకపోతే స్లోగా నడిచింది స్టోరీ. నాకు ఖచ్చితంగా అవుతాం, ఫీల్ అవుతాం. ఆ పల్లె కోసం వాళ్ళు పడిండే పాటు ఒకప్పుడు ఎవరైనా అదే చేయంటారన్నా. నన్ను అడిగితే ఆ కాలంలో ఆ జనరేషన్లో వాళ్ళ ఊరిని వాళ్ళు కాపాడుకోవడానికి పల్లెంతా కలిసి వేరే వాళ్ళ మీద యుద్ధం చేస్తే అట్లుంటుంది. అదే సినిమా, అదే తిరుగుబాటు సినిమా. నా బాగున్నాయి. ఆయన మిక్కీ మేజర్ పాటలు అయితే బాగున్నాయి. నా గిరగిర పాట ఇంకోసారి ఏంటంటే బాగుంది అనిపించింది. సినిమా అయితే బాగుంది నా, చూడొచ్చు.
బాగుందనా? బాగా చేశాడా? బాగుంది సార్ కొడుకు? బాగుంది సార్ మంచి కథ. సూపర్ మీరు చెప్పండి. బాగా చేశాడు కొట్టాడా? ఫిరింగ్లు బాగా పెట్టాడు. సూపర్ గా ఉంది ఎంత సినిమా. చేశాడు రోషన్? భారీగా చేశాడు భారీగా. పాట ఎట్లుంది? గిరగిర పాట బాగుంది. ఎక్సలెంట్ గా ఉంది. ఎక్సలెంట్ పిక్చర్. అంటే ఇలాంటి కథ రాలేదన్న ఇప్పుడు. ఎప్పుడు లేదు. డిఫరెంట్ గా చాలా డిఫరెంట్ గా ఉంది స్టోరీ. ఓకే. చాలా యాక్షన్ భారీగా ఉంది స్టోరీ. యాక్షన్ సీన్స్ అన్ని ఎట్లా? యాక్షన్ సూపర్ యాక్షన్. బాగుంది. అది 147 అది 147. 9 బాగా చూపించాడు డైరెక్టర్. బాగుంది.